హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ చూశారు కదండీ! బాగుంది కదా! అందరికీ నచ్చింది కదా! ఇప్పుడు మెహందీ తోటి మా పెళ్లి హడావుడి స్టార్ట్ అయిపోయింది. చూసారా? మెహందీ స్టార్ట్ అయింది ఫస్టు. మెహందీ అయినాక ఇంకా ముందు ముందు చాలా చాలా ఫంక్షన్‌లు వస్తాయి. అన్ని వీడియోలు చూస్తూ ఉండండి తప్పకుండా. చూడండి, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మా చెల్లెలు కూడా టచప్ చేస్తూ ఉంది చూడండి. చక్కగా అంతా డెకరేషన్ చేశారండి ఇలాగా. మొత్తం ఇల్లంతా మెహందీ కోసం ఫుల్గా డెకరేషన్ అయిపోయింది. ఇంకా అమ్మాయి కూడా, పెళ్లి కూతురు కూడా రెడీ అయి కూర్చుంది మెహందీకి. మెహందీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. చూసారుగా, డెకరేషన్ చాలా బాగుంది కదా! మెహందీ డెకరేషన్ ఇది. తర్వాత అమ్మాయి కూడా రెడీ అయింది. ఇప్పుడు చూడండి, మా చెల్లెళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటూ హడావుడి చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అండి, మా చెల్లెలు, మరిది గారు, అమ్మాయి పెళ్లి కూతురు, వాళ్ళ తమ్ముడు అందరూ ఫస్ట్ ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకొని మెహందీకి రెడీ అయిపోయారు. చక్కగా ఫోటోగ్రాఫర్లు కూడా ఇలాగా అన్ని వీడియోలు, ఫోటోలు సందడి చేస్తూ ఉన్నారు. చూడండి, ఫస్ట్ మా ఒకవైపు పెళ్లి కూతురికి మెహందీ పెడతా ఉంటే రెండో వైపు మిగతా వాళ్ళకి ఇంకో అతను పెడతా ఉన్నాడు. ఇదిగో మా చెల్లెలు డాక్టర్ దీప్తి అండి. తను ఫస్ట్ పెట్టించుకొని చక్కగా ఫోటోలకి ఇలా పోజులు ఇస్తుంది చూడండి. ఇది పెళ్లి కూతురికి ఇంకో అతను పెడతా ఉన్నారు. ఎంత డిజైన్ పెడుతున్నాడు చూడండి. మోచేతుల దాకా, అంటే ఎంతైనా పెళ్లి కూతురు కదా, స్పెషల్ ఉండాలి కదా, అందుకని మోచేతుల దాకా పెద్ద పెద్ద చక్కగా డిజైన్లు ఎంత బాగా పెడుతున్నారు చూడండి. నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిందండి. మాది ఏమైందో తెలుసా అండి, బెంగళూరు నుంచి నేను ట్రైన్కి వస్తూ ఉంటే 11ంటికి ఫంక్షన్ అంటే నేను ఇంకా ట్రైన్లోనే ఉన్నాను. మాది 8:30 గంటలు లేట్ అండి. అసలు 5ంటికి, మార్నింగ్ 5ంటికి వెళ్ళాల్సిన ట్రైను 11 అయినా కూడా వెళ్ళటం. 11 అయిపోయింది. అయ్యో, ఫంక్షన్ అయిపోద్దేమోనని టెన్షన్ పడతా ఉన్నాను. నేను వెళ్ళేసరికి భోజనాలన్నీ అయిపోయానండి. చివరికి నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. నేను ఒక్కదాన్నే భోజనం చేసుకొని స్టార్ట్ చేసాము చూడండి. వెళ్ళి హడావుడిగా ఇంకా గబగబా అసలు వీడియోలు తీసుకోవడానికి రెడీ అయిపోయింది. మీ అందరూ చూపించాలి కదా. చూడండి, మా చెల్లెలు వాళ్ళు తోడుకోళ్ళు. మా చెల్లెలు ఈమెకి వీడియోలు, ఫోటోలు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, మొహం దాచుకుంటూ ఉంటుంది. అయినా నేను వదిలిపెట్టకుండా చూడండి, అందరినీ ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. తొందరగా వెళ్దాము, వీడియోలన్నీ చక్కగా మంచిగా స్టార్టింగ్ నుంచి తీసుకుందాం అనుకుంటే అది లేట్ అయిపోయింది. అయినా కూడా తొందరగా తీసుకోవాలని వెళ్ళిపోయి తీస్తూ ఉన్నాను. చూడండి, అందరికీ ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు. మనం వేసుకుంటే నిదానంగా వేసుకుంటాం కదా, చూడండి ఎంత ఫాస్ట్గా ఎలా వేసేస్తున్నారు. అందరూ చక్కగా 2 చేతులకి మంచి మంచి డిజైన్లు పెట్టించుకొని ఆరబెట్టుకుంటున్నారు చూడండి. మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్సు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ కూడా వచ్చి వేయించుకొని కొంచెం ఆరిన తర్వాత అందరూ హాయ్ చెప్తున్నారు. గోరింటాకు చేతులతోనే హాయ్ చెప్తున్నారు చూడండి. గోరింటాకు పెట్టించుకొని చక్కగా ఆరబెట్టుకుంటూ నేను వీడియో తీస్తున్నానని అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారు. చక్కగా చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక పక్క కబుర్లు చెప్పుకుంటూ, ఒకళ్ళకి వేస్తుంటే మిగతా వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, ఏం చేస్తారో చక్కగా కబుర్లు చెప్పుకునే పెళ్ళంటే అదే కదండి. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తుంటేనే అది బాగుంటుంది. లేదంటే బోరీగా అనిపిస్తుంది కదా. ఇల్లంతా డెకరేషన్. మా చెల్లెలు మొహం దాచుకుంటాను చూడండి, నన్ను తీయొద్దని. అయినా నేను వదిలిపెడతానా? చూడండి, మా మరిది గారు వాళ్ళు కూడా అక్కడ చక్కగా ఇలా ఆడవాళ్ళు మెహందీలు పెట్టుకుంటే వీళ్ళు ఇక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుని, ఇక ఫోటోగ్రాఫర్లు చూడండి, వీళ్ళని కూడా తీసేస్తున్నాను. వాళ్ళు, మేడం ఏంటి మమ్మల్ని తీస్తున్నారని, నేను పెట్టుకుంటాను వీడియో, నాకు కావాలని వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు చూడండి. ఏంటి మేడం, మాకు పోటీ వచ్చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ మా చెల్లెళ్ళ వాళ్ళ అబ్బాయి, అంటే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కజిన్, ఆ అబ్బాయి ఇంకో తమ్ముడు అనమాట. అందరూ చక్కగా అందరికి మంచినీళ్ళు, వీళ్ళందరూ మెహందీలు పెట్టుకుంటూ ఉన్నారు కదా. ఇక పెళ్లి కూతురు చూసారా, మెహందీలు పెట్టుకునే వాళ్ళందరికీ మంచినీళ్ళు, కూల్ డ్రింక్స్ అవన్నీ పాపం సప్లై చేస్తూ ఉన్నారు చక్కగా. ఎంత సందడి చేస్తా వాళ్ళు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే లేడీస్ అక్కడ హాల్లో కూర్చొని వాళ్ళ కజిన్ అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ కజిన్, తను పెట్టించుకొని తను వెళ్ళిపోతూ ఉంది. మిగతా వాళ్ళు ఇదిగో ఇక్కడ పెట్టించుకుంటూ ఉన్నారు చూడండి. 1 by 1 వస్తున్నారు, పెట్టించుకుంటున్నారు. కొంచెం ఆరిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ముందు భోజనం చేసుకొని వచ్చారనమాట. భోజనం అవ్వగానే వచ్చి ఇలా పెట్టుకుంటూ ఉన్నారు అందరూ. మన పాతకాలంలో అయితే ఇలా ఫంక్షన్లు ఇలా అన్నీ ఉండేవి కాదు కదా. మన పెరట్లో గోరింటాకు చెట్లు ఉండేవి, అవన్నీ ఆకులు కోసుకొచ్చేవాళ్ళు. ఇంకా మన చుట్టుపక్కల ఎవరెవరి ఇళ్ళలో ఉన్నాయి ఆకులన్నీ కోసుకొచ్చేవాళ్ళు. అన్నీ కలిపి చక్కగా కూర్చొని రుబ్బేసి ఇంట్లో ఆ రోజులో పెళ్ళంటే 10 రోజులు ముందుగా వెళ్ళేవాళ్ళు. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా 10 రోజులు ఉండేవాళ్ళు. అప్పుడు 10 అందరు కలిసి చక్కగా కూర్చొని సరదాగా గోరింటాకులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. చుట్టుపక్కల కూడా అందరికి పంపిస్తూ ఉండేవాళ్ళు, ముత్తైదులకు అని గోరింటాకు పంపించాలి మంచిది అని చెప్పి.
ఈ రోజుల్లో చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. చూసారా, మెహందీ కోన్ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు ఏముంది, వేసిన తర్వాత కూడా ఏముంది, ఒక గంట ఉంచేసుకొని తీసేసేయటమే. అప్పుడైతే చాలాసేపు ఉంచుకోవాల్సి వచ్చేది. ఆకు చక్కగా రోట్లో రుబ్బేవాళ్ళు, రుబ్బేసి పెట్టుకొని చాలాసేపు అలానే పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళు. చూడండి, ఫోటోగ్రాఫర్లు వాళ్ళు నేను తీస్తున్నానని వాళ్ళు కూడా మొహం దాచుకుంటున్నారు. ఇక మా చెల్లెలు, వాళ్ళ తోడుకోళ్ళు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇంక ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మెహందీ, కూల్ డ్రింకులు మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి పెళ్లి కూతురు తమ్ముడు అనమాట, తను అన్నీ సప్లై చేస్తూ ఉన్నాడు. చూడండి, అందరు వేయించుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత బాగా మనం వేసుకోవాలంటే మనకంటే అంతంత డిజైన్లు వేసుకోవటం ఆకులతో ఎటు రాదు. కోనైనా కూడా మనం వేసుకోవాలంటే ఒక్కొక్కటి ఎంతసేపు పడుతుంది, చాలా అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అయినా కూడా వీళ్ళంత ఫాస్ట్గా మనం వేసుకోలేం కదా, వీళ్ళంతే ప్రొఫెషనల్స్ కదా, చాలా ఫాస్ట్గా వేస్తారు. చూడండి, మధ్యలో వీడియో వాళ్ళు తీసుకునే ఫోటోలు చూడండి, ఎంత వీడియోగ్రాఫర్లు ఫోటో సెషన్ పెట్టేసి మధ్యలో నేను తీసుకుంటే ఇంకా మధ్య మధ్యలో కరెంటు పోతూ ఉందండి. కరెంటు పోతా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. కరెంటు పోతుంది వస్తుంది, అలాగే వీడియోలు తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి చాలా వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. నేను నాకు తోచినట్లు నేను తీసుకుంటూ ఉన్నాను. చూడండి, ఇంకొకళ్ళు ఇలా పెడుతున్నారు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇలా పెడుతూ ఉన్నారు. పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత అతను కూడా వచ్చి మళ్ళీ మాకు కూడా అతను కూడా పెడతా ఉన్నాడనమాట. ముందు పెళ్లి కూతురికి చేయాలి కదా, కానీ చాలా ఓర్పు ఉండాలి పాపం. మా అమ్మాయి పాపం పెళ్లి కూతురు చాలా ఓర్పుగా కూర్చుంది. 2 చేతులకి అంత పైకల్లా పెట్టాలా, మళ్ళీ కాళ్ళకి పెట్టాలా, ఎంత ఓర్పు ఉండాలి దానికి. పెళ్ళి 4 రోజులు, ఆ వారం రోజులు అసలు నిద్రే ఉండదు పెళ్లి కూతురికి పాపం. నైట్ నిద్ర ఉండదు. ఈ హడావుడి పెళ్లి కూతురు చేయటాలు, మెహందీలు, పాపం తలస్నానాలు, అది నిద్రే ఉండదు కదా. సరిగ్గా టైంకి తినటానికి కూడా టెన్షన్గా ఉంటారు కదా, నిద్రపోకుండా, అలాగే తినటానికి టైం ఉండకుండా. చూడండి ఎంత ఓపికగా పెట్టించుకుంటుందో. అలా పెట్టించుకుంటూ పాపం చాలాసేపు కూర్చుంది. వీళ్ళు పెడతానే ఉన్నారు, అయినా తొందరగా అవ్వట్లేదు, లేట్ అవుతూనే ఉంది. అంటే డిజైన్స్ పెట్టాలి కదా, బాగా పెడుతూ ఉన్నారు. ఇంకా నేను వీడియోలు తీసుకుంటూ మధ్య మధ్యలో వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ, అలాగే నేను కూడా పెట్టించుకోవాలి కదా, పెట్టించుకోవడానికి నేను రెడీ అవుతూ ఉన్నాను. నేను పెట్టించుకున్న తర్వాత ఇంకా వీడియో తీయడానికి అవ్వదు కదా, తర్వాత చాలా వీడియోలు మిస్ అయిపోయినాయండి. మా చెల్లెలు వాళ్ళు పెట్టుకునేవన్నీ తీయలేకపోయాను. నన్ను పెట్టించుకొని తొందర చేశారు. ఇక చూడండి, మా అదే పెళ్లి కూతురు వాళ్ళ కజిన్ అనమాట, తను పెట్టించుకుంది. వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, అందుకని పాపం ఉంచుకోవడానికి అవ్వట్లేదు, అంతా పోతూ ఉంది. అందరు కూర్చొని సరదా కబుర్లు చెప్పుండి. ఇక పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కూడా కొంచెం టచ్అప్ చేస్తూ ఉంది. పక్కన ఒక అమ్మాయి కూర్చొని మధ్య మధ్యలో వాళ్ళు వేరే మాకందరికీ వేస్తున్నారు కదా, తనకి కొంచెం మధ్య మధ్యలో టచ్అప్ చేస్తూ చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా వేయించుకోవడానికి వెళ్ళాను అనమాట. వేయించుకుంటే వీడియోలు అన్నీ తీయడానికి రావు కదా, అందుకని కొన్ని మాత్రమే వచ్చినాయి. ముందు ఇంకా వేరే వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. చూడండి, అందరూ మెహందీలు పెట్టించుకోవడంలో బిజీ అయిపోయినారు. కొందరు కబుర్లు చెప్పుకుంటూ కబుర్లో బిజీ అయిపోయారు. ఈ పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా, వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ కజిన్స్ అనమాట, వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళు కూడా కొంచెం టచ్అప్ చేస్తూ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ, పెళ్లి కూతురికి బాగా పండాలి కదా, పెళ్ళికి బాగా కనిపించాలి కదా, చూసుకుంటూ కొంచెం మధ్యలో పంచదార నీళ్ళు అద్దుకుంటూ. చూడండి, ఆ పాప పెళ్లి కూతురికి కజిన్ అనమాట. వీళ్ళిద్దరు కూడా ఇలా చూస్తున్నారు. చూడండి, మెహందీని కొంచెం మధ్యలో పోకుండా చక్కగా. ఫోటోగ్రాఫర్లు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, నా బిజీలో నేనున్నాను. చూసారు, ఇప్పుడు నేను పెట్టించుకోవడానికి రెడీ అయిపోయాను. తొందరగా పెట్టించుకొని రండి తొందరగా చేస్తున్నారు. ఇంకా వీడియోలు తీసుకోవాలంటే నన్ను ఎవరు తీసుకోనివ్వకుండా ముందు మెహందీ పెట్టించుకొని పంపించారు. చూడండి, చూసారా, నేను కూడా పెట్టించుకుంటా ఉన్నాను. నాకు కూడా చేతికి డిజైన్ పెడతా ఉన్నారు. చూడండి, ఎంత తొందరగా రెడీ అయ్యి వచ్చానో తెలుసా. వచ్చిందే చాలా లేట్ అనమాట. మా ట్రైన్ 8:30 గంటలు లేటు. ఎంత విసుగు పుట్టిందండి. ట్రైన్లో ఉండే చాలా టెన్షన్ పడిపోయాను. ఏంటి టైంకి వెళ్తానా లేదా అనుకొని. ఉదయం 5 గంటలకు రావాల్సిన ట్రైన్, ఇంటికి వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. అందరు భోజనాలు కూడా తినేశారు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అందుకే ఇంకా వీళ్ళు వెళ్ళిపోవాలని తొందర చేస్తున్నారని తొందరగా అందరినీ పెట్టించుకోమని కంగారు పెడుతున్నారు. నేను వీడియోలు ఎక్కువ తీసుకోవడానికి కూడా మెహందీకి అవ్వలేదు, లేట్కి వెళ్ళటం వలన.
నెక్స్ట్ ఇంకా హల్దీది అవన్నీ వీడియోలు పెడతా ఉంటాను. చూడండి, అందరు మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. అందరు ఎంత ఫాస్ట్గా పెడతారో చూడండి, చాలా ఫాస్ట్గా పెడతా ఉన్నారు. నాకు కూడా డిజైన్ రెడీ అయిపోతూ ఉంది. 2 చేతులకి పెట్టించుకొని ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా. మనం వేసుకోండి, ఇంత ఫాస్ట్గా రాదు కదా. వీళ్ళకైతే బాగా అలవాటైంది, ప్రొఫెషనల్స్ కదా, ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు చూడండి. మరుసటి రోజు పండింది చూసారా, నా చేతులు ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. బాయ్.